ఓవ్యులేషన్ అంటే ఏంటి? దీని గురించి ఇప్పటికే మీకు చాలా విషయాలు తెలుసు, ఎన్నో వీడియోస్ చూస్తుంటారు. కానీ అసలు తెలియని వాళ్ళ గురించి నేను ఈ వీడియో చేస్తున్నాను. మనం సింపుల్గా దీని గురించి తెలుసుకుందాము. ఓవ్యులేషన్ అంటే పీరియడ్ వచ్చిన ఫస్ట్ డే నుంచి మనం కౌంట్ చేసుకున్నామంటే 14th డే ఆర్ 15th డే మనకి ఎగ్ అయితే రిలీజ్ అవుతుంది. ఈ డేస్ని మనం ఓవ్యులేషన్ డేస్ అని మనం కౌంట్ చేసుకోవచ్చు. కానీ ఇది ప్రతి ఒక్కరికి ఇలానే కౌంట్ చేసుకోగలమా అంటే కాదు. ఎందుకంటే కరెక్ట్గా 28 days to 30 daysకి పీరియడ్ వచ్చే వాళ్ళకి రెగ్యులర్ పీరియడ్స్ అని చెప్తారు. వాళ్ళకైతే కరెక్ట్గా మనం కౌంట్ చేసుకోవచ్చు ఇది 14th డే ఆర్ 15th డే మనకి ఎగ్ రిలీజ్ అవుతుంది అని. కానీ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వాళ్ళు ఉంటారు. 2 monthsకి ఒకసారి రావచ్చు, 3 monthsకి ఒకసారి రావచ్చు వాళ్ళకి పీరియడ్స్, లేదా మంత్లీ 2 times వస్తుంది కొంతమందికి. వాళ్ళకి మనం రెగ్యులర్గా ఇదే టైంలో వస్తుందో లేదో మనం కౌంట్ చేసుకోలేము. కానీ దీనికి కూడా ఒక ప్రొసీజర్ ఉంది. మనకు పీరియడ్ వచ్చిన ఎవ్రీ 14 or 15 daysకి మనకి ఎగ్ రిలీజ్ అవుతుందో లేదో తెలుసుకోవాలంటే దాన్ని కూడా ప్రెగ్నెన్సీ టెస్ట్ లాగానే ఒక కిట్ దొరుకుతుంది. దాని ద్వారా మనకి ఎగ్ రిలీజ్ అయిందో లేదో మనం టెస్ట్ చేసుకోవచ్చు. సో ఈ టైంలో ఎవరైతే ప్రెగ్నెన్సీకి ట్రై చేస్తున్నారో వాళ్ళు 5 daysకి ముందు 5 days తర్వాత ఓవ్యులేషన్కి మీరు ట్రై చేశారంటే ప్రెగ్నెన్సీ అవ్వడానికి మ్యాక్సిమం ఛాన్సెస్ ఈ టైంలోనే ఉంటాయి. ఎందుకంటే ఎగ్ అప్పుడే రిలీజ్ అవుతుంది కాబట్టి, మిగతా టైంలో ఛాన్సెస్ లేదు. సో మీరు ప్రెగ్నెన్సీ కావద్దు అని అనుకుంటున్న వాళ్ళు కూడా ఈ టైంలో మీరు కలవకుండా ఉన్నారంటే డెఫినెట్గా ప్రెగ్నెన్సీ అయ్యే ఛాన్సెస్ తక్కువ. నాకు తెలిసి ఇప్పుడు మీకు ఓవ్యులేషన్ అంటే ఏంటి, ఎగ్ రిలీజ్ అవ్వడం అంటే ఏంటి అని మినిమం థింగ్ తెలిసిందని నేను అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉందంటే నాకు కింద కమెంట్ చేయండి. నేను మీకు దీని గురించి ఇంకా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ నేను వేరే వీడియో చేస్తాను. ఓకే, సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.